వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడులో క్లైమాక్స్ కు చేరింది ఎన్నికల సమరం. హంగ్ అంచనాలతో అన్ని పార్టీల్లో ఉలిక్కిపాటు మొదలైంది. ఫలితాలకు ముందే టీవీకే అధినేత విజయ్ అలర్ట్ అయ్యారు. మహాబలిపురంలో విజయ్ రిసార్ట్ పాలిటిక్స్ మొదలైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఫలితాల అనంతరం ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా చేజారకుండా పక్కా ప్లాన్లో ఉన్నారు. టీవీకే అధినేత పూంజేరి రిసార్ట్లో 100 మందికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గెలిచిన వెంటనే అభ్యర్థులను రిసార్ట్కు తరలించరా పక్కా ప్లాన్తో వ్యూహాలు రచిస్తున్నారు. రిసార్ట్ రాజకీయాలకు అడ్డాగా మారుతుంది. మహాబలిపురం ఏ ఒక్క ఎమ్మెల్యే జంప్ అవ్వడానికి వీల్లేదని విజయ్ హుకుం జారీ చేస్తున్నారు. మొత్తం మీద తమిళనాట పీక్స్కి చేరింది పొలిటికల్ మైండ్ గేమ్స్. అసలు హంగుకే అవకాశం లేదని ధీమా వ్యక్తం చేస్తుంది మరోవైపు డిఎంకే. రేపు రాబోతున్నటువంటి ఫలితాలపై ఎలా తమిళనాడులో మాత్రం తీవ్ర ఉత్కంఠ మాత్రం కనబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసలు ఏ ఒక్క సర్వే కూడా తమిళనాడులో హంగుకే అవకాశం లేదు లేదా హంగ్ వస్తుంది అనేటువంటి అంశం అసలు ఎక్కడ స్పష్టం చేయనటువంటి నేపథ్యంలో టీవీకే అధినేత మాత్రం ముందస్తు జాగ్రత్త భద్రతా చర్యలు మాత్రం పటిష్టంగా తీసుకుంటున్నారు. అసలు మహాబలిపురంలో ఏమవుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా టీవీకే కొత్తగా పార్టీ పెట్టడం, కొత్తగా ఎన్నికల్లో పోటీ చేయడం, 233 స్థానాల్లో పోటీ చేసిన టీవీకే మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. ఎడప్పాడి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి ఏదైతే ప్రతిపక్ష అభ్యర్థి బలంగా ఉండడం, మాజీ ముఖ్యమంత్రి రంగంలో ఉండడంతో అక్కడ నుంచి అనర్హత ఏదైతే తన నామినేషన్ అనర్హత గురైంది, అక్కడ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వడం. ఇక్కడ ప్రధానంగా టీవీకే అధినేత విజయ్ రిసార్ట్ రాజకీయాలు మొదలు పెట్టారు. ఏదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడులో కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించిన విజయ్కి రాజకీయ అనుభవం లేకపోవడంతో నేరుగా తన పార్టీకి సంబంధించిన 233 మంది అభ్యర్థులు కూడా ఆయన రిసార్ట్ తరలిస్తున్నారు. మహాబలిపురం రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. ఇక్కడ ప్రధానంగా అటు అన్నా డిఎంకే కూటమి కానీ ఇటు డిఎంకే కూటమి కానీ ఎప్పుడు కూడా రిసార్ట్ రాజకీయాలు నడిపిన నేపథ్యం లేదు. ఎందుకంటే ఆ పార్టీలో ఆ కూటమిలో ఉన్న అభ్యర్థులు ఆ కూటమికి కట్టుబడి ఉండే నేపథ్యం ఉంది. ఇటు డిఎంకే కూటమిలో ఉన్న అభ్యర్థులు కూడా డిఎంకే చెప్పిన మాట కట్టుబడి ఉండే నేపథ్యం ఉంది. మొట్టమొదటిసారిగా 233 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన విజయ్ నేరుగా తన అభ్యర్థులను రిసార్ట్కు తరలిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా యాక్సెస్ మై ఇండియా మరో ఐపీఎస్ అధికారి ఇచ్చిన సర్వే నేపథ్యంలో విజయ్ తాను ఈ ఎన్నికల్లో గెలవబోతున్నానంటూ అంచనాలు వేసుకుంటున్నారు. మరి ఈ అంచనాలు నిజమవుతాయా లేదా అనేది రేపటి చూడాలి. అయితే కొన్ని సర్వేలు మనకు అందిన ప్రకారం చూసినప్పుడు ఎక్కువ శాతం డిఎంకే ఈ ఎన్నికల్లో గెలవబోతున్నట్టు కొన్ని సర్వేలు వెల్లడించాయి. అయితే కేవలం 2 లేదా 3 సర్వేలు విజయ్ గెలుస్తున్నారని ఇవ్వడం, విజయ్ నేరుగా 234 మంది అభ్యర్థుల దగ్గర 233 మంది అభ్యర్థుల దగ్గర ఏదైతే మద్దతు లేక తనకు మద్దతు ఉన్నట్టు లేఖలు తీసుకున్నారు. అయితే రేపు ఎంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవబోతున్నారా, టీవీకే ఎంతమంది గెలుస్తున్నారనే అంచనాలు లేకుండా ఈ రోజే మహాబలిపురంలో రిసార్ట్ రాజకీయాలు విజయ్ మొదలుపెట్టింది. ఇది తమిళనాడులో కొత్త సంప్రదాయానికి విజయ్ తెరదీశారని చెప్పొచ్చు. విజయ్ తనకు రాజకీయ అనుభవం లేకపోవడమా లేక సీనియర్ నేతగా ఉన్న సెంగొట్టయ్యని ఇచ్చిన సలహా అనేది కూడా ఇప్పుడు తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. కానీ కిరణ్, కొంతవరకు అంటే ఇలాంటి పూర్తి స్థాయిలో మన క్యాంపు రాజకీయాలు విజయ్ ఇటు 2 స్థానాల్లో ఓడిపోతున్నారని ఒక సర్వే కూడా చేసి చెప్పిన విధానం కూడా మనం చూసాం సిరాజ్. కొంతవరకు మనం కర్ణాటకలో మాత్రమే ఇలాంటి క్యాంపు రాజకీయాలను చూస్తూ ఉంటాం. మరి కర్ణాటక కల్చర్ తమిళనాడులో తీసుకురావడం వెనుక విజయ్ ఎలాంటి ప్రమాణాలు పాటించారు అనుకోవాలి? అంటే ప్రధానంగా వస్తున్నటువంటి తన అనుకూల సర్వేలను విజయ్ నమ్ముతున్నారు అనుకోవాలా? అంటే అలాంటి దాంట్లోనే విజయ్ ఉన్నారు అనుకోవాలా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా 233 సీట్లలో సొంతంగా పోటీ చేసిన విజయ్ తమిళనాడు ఎన్నికల్లో ఒక ప్రపంచం సృష్టిస్తారు అనే ఒక అంచనాను యాక్సెస్ మై ఇండియాతో పాటు మరో సర్వే చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ ఎన్నికల్లో పోటీ చేసిన విధానం కావచ్చు, ఎన్నికల్లో ప్రచార శైలి కావచ్చు, ఏదైతే తన మీద వచ్చిన వివాదాలు కావచ్చు, ఈ అన్ని కూడా తమిళనాడు రాజకీయాల్లో సెంటిమెంట్ రాజేశాయి. ఏదైతే కుటుంబాలకు కొద్దీ విజయ్కి ఓట్లేశారు అనే ఒక అంచనా యాక్సెస్ మై ఇండియా ఇవ్వడంతో విజయ్ తో పాటు టీవీకేలో కూడా ఒక కొత్త ఆశలు రేకెత్తించాయి. ఈ ఆశలు రేకెత్తించడంతోనే యాక్సెస్ మై ఇండియా సర్వే ఇచ్చిన తర్వాత నేరుగా అభ్యర్థులను చెన్నైలో అభ్యర్థులతో సమావేశమయ్యారు. 233 మంది అభ్యర్థుల దగ్గర మద్దతు లేఖలు తీసుకున్నారు. ఏదైతే ఇది కొంచెం అతిగా కనిపించినప్పటికీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా తీసుకున్నారంటూ టీవీకే వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా విజయ్ ఇచ్చిన అభ్యర్థుల్లో భారీ స్థాయిలో పేరు కానీ
భారీ స్థాయిలో అనుభవం ఉన్న నేతలు కూడా చాలా తక్కువ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలాంటి పరిస్థితుల్లో విజయ్ తన కారు డ్రైవర్ కుమారునికి కూడా సీట్ ఇచ్చారు. మరి వీరికి క్షేత్రస్థాయిలో ఏమాత్రం బలం ఉంది, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కాకముందే ఎన్నికలకు రంగంలోకి దిగారు. అయితే ఎన్నికలకు ముందు ఏదైతే 3 రోజుల ముందు విజయ్ రిలీజ్ చేసిన లేఖ కావచ్చు, విజయ్ కన్నీళ్లు కార్చడం కావచ్చు, విజయ్ సెంటిమెంట్ రాజేయడం కావచ్చు, ఈ 3 అంశాలే తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయంటూ ఇప్పటికే కొన్ని సర్వేలు వెల్లడించే అందులో యాక్సెస్ మై ఇండియా యాక్టివిటీ రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఏదైతే ప్రదీప్ గుప్తా ఇచ్చిన సర్వే పైన విజయ్ మొగ్గు చూపి ఉండొచ్చు అనే ఒక ప్రచారం, మరోపక్క అభ్యర్థులను ముందస్తుగా రిసార్ట్లకు ధరించడం, రిసార్ట్ రాజకీయాలు తమిళనాడులో ఇప్పటి వరకు మొదలుగాని రిసార్ట్ రాజకీయాలు విజయ్ తన రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల మొదలు పెట్టారా లేక ముందస్తు చర్యల్లో మొదలు పెట్టారా అనేది కూడా ఒక తీవ్ర చర్చ నడుస్తుంది. అయితే రేపు కౌంటింగ్ ఉంది, రేపు ఫలితాలు వెలువడినాయి. అయితే విజయ్ హీరో అవుతారా లేక విజయ్ జీరో అవుతారా అనేది కూడా మనం రేపు చూడాలి. అయితే తమిళనాడు రాజకీయాల్లో కింగ్ మేకర్ అవుతారా, వీటినన్నిటినీ మనము రేపు ఈ సమయానికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో డిఎంకే కూటమి గెలవబోతుందా, అన్నా డిఎంకే కూటమి గెలవబోతుందా, విజయ్ ప్రభావం చూపబోతాడా అనే అంశం రేపటితో తేటతలం అవుతుంది. సిరాజ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడులో క్లైమాక్స్కి చేరింది ఎన్నికల సమరం. హంగ్ అంచనాలతో మాత్రం అన్ని పార్టీల్లో ఉలిక్కిపాటు మొదలైందని చెప్పుకోవాలి. ఫలితాలకు ముందే టీవీకే అధినేత విజయ్ అలర్ట్ అయ్యారు. సో మహాబలిపురంలో మాత్రం విజయ్ రిసార్ట్ పాలిటిక్స్ మొదలైపోయాయి. ఫలితాల అనంతరం ఎమ్మెల్యేలు చేజారకుండా పక్కా స్కెచ్ వేస్తున్నారు టీవీకే అధినేత. పూంజేరి రిసార్టులో 100 మందికి పైగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గెలిచినటువంటి వెంటనే అభ్యర్థులను రిసార్టుకు తరలించేలా పక్కా ప్లాన్ వేస్తున్నారు విజయ్. రిసార్ట్ రాజకీయాలకు అడ్డాగా మారిపోయింది మహాబలిపురం. ఏ ఒక్క ఎమ్మెల్యే జంప్ అవ్వడానికి వీల్లేదంటూ కూడా హుకుం జారీ చేస్తున్నారు విజయ్. మరోవైపు అయితే తమిళనాట పీక్స్కి చేరింది పొలిటికల్ మైండ్ గేమ్స్. చూడాలి మొత్తం మీద రేపు రాబోతున్నటువంటి రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి. సో కొన్ని సర్వేలు చెప్పినట్లుగా విజయ్ అధికారం వైపు అడుగులు వేయబోతున్నారా, కింగ్ మేకర్ కాబోతున్నారా, మరికొన్ని సర్వేలు చెప్తున్నట్లుగా పూర్తి స్థాయిలో డిఎంకేనే అధికారాన్ని మళ్ళీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా, అసలు తమిళనాట హంగు ఏర్పడేటువంటి పరిస్థితులు ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఉన్నాయా అంటే కొంతవరకు విజయ్ మధ్యలో మాత్రం ఆందోళన మొదలైంది. కర్ణాటకలో ఉన్నటువంటి రిసార్ట్ రాజకీయాలు తమిళనాడు కూడా చేరిపోయాయి. హంగు అవకాశమే లేదంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది డిఎంకే. రేపు వచ్చేటువంటి ఫలితాలపైన మాత్రమే తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.